దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మనము క్రీస్తు యేసులో నివసించుట, లివింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందరు చెప్పండి, క్రీస్తు యేసులో నివసించుట. క్రీస్తు యేసులో నివసించటం అంటే ఏంటి? వాట్ ఈజ్ లివింగ్ ఇన్ క్రైస్ట్? యేసు క్రీస్తుని మనము రక్షకుడుగా అంగీకరించినప్పటి నుంచి మన లొకేషన్, మన ప్లేస్ మారిపోయింది. మన యొక్క లొకేషన్, మన యొక్క ప్లేస్ ఎక్కడంటే పరలోక సంబంధమైనటువంటి ప్లేస్లోకి మనం వచ్చాం. అయితే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో జీవించడానికి పిలువబడ్డాడు. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో జీవించడానికి పిలువబడ్డాడు. నువ్వు రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకొని నీ ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు క్రీస్తులోకి పిలువబడలే. నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ, అప్పుడప్పుడు వాక్యం చదువుతూ, అప్పుడప్పుడు మందిరానికి వస్తూ, అవసరం తగ్గట్టు జీవించడానికి నువ్వు క్రీస్తులోనికి పిలువబడలే. చాలామంది అనుకుంటారు, దేవుని కృపొందులే, ఎన్ని చేసినా మనకేం కాదులే, మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాం. వాక్యంలో చాలా విషయాలు దేవుడు పరలోకం గురించి మాట్లాడుతూ, ఒంటె సూది బెజ్జములో దూరటం ఎంత సులభమో, ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళటానికి అది ఇరుకైన మార్గముగా ఉంటుందంట. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని, లేకపోతే దేవుడిలో జీవించే దాన్ని లైట్ తీసుకుంటా ఉన్నారు చాలామంది. చేతిలో బైబిల్ ఉంది కానీ బైబిల్ చదవరు. చేతిలో సమయం ఉంది కానీ ఆ సమయాన్ని వృధా చేస్తారు. ఉద్యోగానికి ఇచ్చిన సమయము, లేకపోతే లోకానికి ఇచ్చిన సమయము దేవునికి ఇవ్వరు. కష్టం వస్తే దేవుడు గుర్తొస్తాడు, బాధ వస్తే దేవుడు గుర్తొస్తాడు, ఇబ్బంది వస్తే దేవుడు గుర్తొస్తాడు. ములుగుతున్నప్పుడు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి ములుగుతున్నప్పుడు, అబ్బా దేవా నన్ను స్వస్థపరచని అప్పుడు దేవుని వేడుకుంటారు. అసలు క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ లివింగ్ ఇన్ క్రైస్ట్? నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి తేబడ్డావు. నువ్వు చీకటి సంబంధమైన వ్యక్తివి కాదు, కానీ నువ్వు వెలుగు సంబంధమైన వ్యక్తివి. రెండు లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి పోయిన ఆదివారం చెప్పినట్టు, ఒకటి లోకము, రెండోది ఏంటిది? పరలోకము. పోయిన ఆదివారం చెప్పా, లోకానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. అయితే చాలామంది కూడా భక్తి అనే దాంట్లో జీవించడానికి ఇష్టపడలే. ప్రార్థన, వాక్యం ఏముందులే, క్రైస్తవుడు ఉంటే చాలు అంటే, లోకస్తులు ఎలాగ భక్తి చేస్తారో వాళ్ళ యొక్క దేవుళ్ళకి మనము కూడా ఆ విధంగా అయిపోయాం. మనం క్రీస్తులో జీవించడం అంటే ఏంటో తెలుసా? ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి గంట క్రీస్తును అనుభవిస్తూ, క్రీస్తులో నడుస్తూ, క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తుతో నడుస్తూ ఆయన మాటల్లో జీవించడమే క్రీస్తులో జీవించడం అంటే. నీ ఆరాధన, నీ ప్రవక్తన, ఎవ్రీథింగ్ మస్ట్ రిజంబుల్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి చూపించే విధంగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా. అది క్రీస్తులో జీవించడం అంటే. నువ్వు బూతులు మాట్లాడేస్తావు, అసహ్యమైన మాటలు మాట్లాడేస్తావు, నీ ఇష్టానుసారంగా లోకంలో పడిపోతావు, పాపం చేస్తావు, మళ్ళీ వేసే దగ్గరకు వచ్చేసాయా. ఆయన క్షమించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులు ఇంకా జీవించడానికి సంపూర్ణముగా నువ్వు సరెండర్ అవ్వలే. నువ్వు క్రీస్తులో జీవించితే
నువ్వు తీసుకునే ఆత్మీయతలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఫిజికల్గా లోకానుసారంగా అది నీకు నష్టము కలుగు చేయదు. కానీ ఒకవేళ నువ్వు దేవుడితో నిర్ణయం తీసుకుంటే లోకంలో ఫెయిల్ అయినట్టు కనబడినా దేవుడు అంతకంతకు మహిమగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకుంటే మీరు చాలా ధన్యులు. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో నీకు డబ్బు లేదు, లోకంలో జనాలు నిన్ను తక్కువగా చూస్తున్నారు, లోకంలో నీకు పేరు లేదు, కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోకం నేను ఎలా చూస్తుందంటే నష్టంగా చూస్తుంది. లోకం నేను ఎలా చూస్తుందంటే ఈమె ఓడిపోయిందిరా అని చూస్తుంది. లోకం నేను ఎలా చూస్తుందంటే ఈమె దగ్గర డబ్బు లేవని చూస్తుంది. కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి ప్రతి నష్టము, ప్రతి ఫెయిల్యూర్ని దేవుడు మహిమగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? క్రీస్తుతో జీవించడం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావో నీ లొకేషన్ చేంజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారములో నుంచి ఎక్కడికి వచ్చేసావు? క్రీస్తు యేసు వెలుగులోకి వచ్చావు నువ్వు. అంటే నీ లైఫ్ ఎలా ఉండాలి? క్రీస్తు యేసు వెలుగుని చూపించే విధంగా ఉండాలి. ఈ క్రీస్తు అంధకార సంబంధమైన లోకంలోంచి, లేకపోతే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నేను విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? క్రీస్తు యేసు రాజ్య నివాసులుగా నేను మార్చాడంట. హల్లెలూయా. మళ్ళీ చదవండి వాక్యం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. ఈ లోక రాజ్య నివాసులుగా చేయలే, నిన్ను పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. ఆమేన్. యువర్ లొకేషన్ ఈజ్ చేంజ్డ్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటానికి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం మనం ఈ కాలంలో. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి రావటానికి ఎంత దూరం అయితే ప్రయాణం చేసి వచ్చావో మళ్ళీ అంత దూరం ప్రయాణం చేయాలి. ఒకప్పుడు అంధకార లోకంలో ఉన్నావు, పాపపు లోకంలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, వ్యాధులతో ఉన్నావు. అయితే ఆ అధికారం నుంచి నిన్ను విడుదల చేసి యేసుక్రీస్తు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. అంటే నీ లొకేషన్ మార్చబడింది. అందరూ చెప్పండి, నా లొకేషన్ మార్చబడింది. గట్టి చెప్పండి, నా లొకేషన్ మార్చబడింది. అంధకార సంబంధమైన అధికారంలో పాపం ఉంది, అంధకార సంబంధమైన అధికారంలో వ్యాధి ఉంది, అంధకార సంబంధమైన అధికారంలో మరణం ఉంది, అంధకార సంబంధమైన అధికారంలో ఫెయిల్యూర్ ఉంది. కానీ నీ లొకేషన్ మార్చబడింది. నువ్వు ఫెయిల్ అవ్వటానికి కాదు, క్రీస్తు యేసు రాజ్య నివాసులుగా నిన్ను మార్చాడు. అంటే లోకాన్ని నువ్వు జయించడానికి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? చేతులు ఎత్తండి. వద్దన్నవారు చేతులు కట్టుకోండి. నాకు ఆశీర్వాదం వద్దు, డబ్బు వద్దు. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? అందరికి కావాలి. ఎంతమందికి 1,00,000 కోట్లు కావాలా? వద్దా? ఎంతమందికి కారు కావాలా? ఎంతమందికి ఇల్లు కావాలా? క్రీస్తులో జీవిస్తే అన్నీ ఈజీయే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమేన్. క్రీస్తులో జీవిస్తే లోకంలో అన్నీ పొందుకుంటావు నువ్వు. అందరూ చెప్పండి, క్రీస్తులో జీవించడం అంటే ఏంటి అనండి. ఫస్ట్ లోక పాపాన్ని విడిచిపెట్టాలి.
రిజెక్టింగ్ ద సిన్, రిజెక్టింగ్ ద ఓల్డ్ ట్రెడిషన్స్. లోకానుసారమైన పద్ధతులు విడిచిపెట్టాలి. క్రీస్తులో జీవించడం అంటే క్రీస్తుని కలిగి జీవించడం. ఒకప్పుడు అంధకార సంబంధంలో ఉన్నావు, ఇప్పుడు క్రీస్తులోకి తేపడ్డావు. నువ్వు ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా క్రీస్తుని కలిగి చేస్తున్నా కాబట్టి లోకంలో ఫెయిల్ అవుతున్నట్టు కనబడుతున్నా అది ఒకరోజు అది గ్లోరియస్గా మహిమగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు మహిమగా మార్చడానికే క్రీస్తులో జీవించమంటున్నాడు. నీ జీవితము అబ్రాహాము లోకంలో ఎలా ఉన్నాడు తెలుసా? పిల్లలు లేని వాడిగా ఉన్నాడు. అబ్రాహాము 75 సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలు అయిపోయింది, 90 సంవత్సరాలు అయిపోయింది. సారా 80 సంవత్సరాలు ఉంది. అబ్రాహాము 90 సంవత్సరాలు ఉంటే సారా 80 సంవత్సరాలు ఉంది. గర్భం ఉడికిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు. లోకం అనుకుంటుంది వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకి పిల్లలు కలరు. కానీ అబ్రాహాము దేవుని నమ్మాడు, దేవునితో నడుస్తున్నాడు. హల్లెలూయా. లోకంలో అది లాస్గా ఉంది, లోకంలో లేట్ అయిపోయింది, లోకంలో డిలే అయిపోయింది. వాగ్దానం వచ్చినప్పుడు గర్భము ధరించింది. ఎవరు? సారా. మృతతుల్యమైన గర్భాన్ని దేవుడు జీవముగా మార్చి ఏం చేశాడు? ఇస్సాకునిచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు లోకానికి ఎలా ఉంటుందో తెలుసా? నీ దగ్గర ఏమీ లేదన్నట్టు చూస్తూ ఉంటుంది. లోకానికి ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు దేవుడు అంటది ఏంటి ఈమె? లోకంకి ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు ప్రార్థన అంటే ఏమే? నీకు తెలీదు. నేను ఎన్ని రోజులు కోల్పోయానో, ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో డిలే అయిపోయిందో ఒక్కరోజులో దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఇప్పుడు ఆమేన్ అంటే క్రీస్తులో జీవించేది ఫెయిల్యూరా, విజయానికి నాందా? ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవేమో కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక పాపానికి బానిసైపోయామో కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక వ్యసనాలకు బానిసైపోయావు కానీ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. ఒకరోజు ఆ బలహీనత బలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎవ్రీ వీక్నెస్ విల్ టర్న్ ఇంటూ గ్లోరియస్ టెస్టిమోనీ. బట్ లివింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. క్రీస్తులో జీవించడం చాలా అవసరం. పక్కన చెప్పండి, క్రీస్తులో జీవించడం చాలా అవసరం. అందరూ చెప్పండి, క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించడం అంటే వాక్యాన్ని ప్రతిరోజు నీ ఆహారంగా తీసుకోవాలి. అబ్బా అది కష్టమండి కొంచెం. క్రీస్తులో జీవించడం అంటే నీ జీవితంలో ఆరాధన నీ లైఫ్ స్టైల్గా మారిపోవాలి. పాటలు పాడేది, సినిమా పాటలు కాదు. ముంబై పట్టణానికి పాప్ సింగర్ ఒక ఆయన వచ్చాడు, జస్టిన్ బైబర్ అని. మీ అందరూ తెలుసు చాలామందికి, యవనస్తులకి. అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు మ్యారేజ్కి పిలిచారు. అతను పిలవటానికి కొన్ని మిలియన్స్ డబ్బులు ఇచ్చారు ఆయనకి, మిలియన్స్. ఆయన ఏం చేయట్లే, బట్టలు కూడా సరిగా వేసుకోలే, లోపల బండి వేసుకొచ్చి ఊగుతూ ఉన్నాడు. మైక్ పెట్టుకొని పాటలు పాడుతూ వాళ్ళు అందరూ ఊగుతున్నారు. పాపం పేదోడు, మిలియన్స్ ఉన్నాయి కానీ పేదోడే. ఆయన అంటే యవనస్తులు పడి చేస్తారు. ఆయన అంటాడు, ఒక సాక్ష్యం ఆయన అంటాడు, నేను మతాన్ని పాటించట్లే, నేను క్రీస్తుని పాటిస్తున్నా, క్రీస్తు ప్రేమ చూపిస్తాను, క్రీస్తులో జీవిస్తాను. అయితే లోకంలో ఎంత పేరు సంపాదించుకున్నా ఆయన లేకపోతే, క్రీస్తు లేకపోతే నా జీవితం శూన్యమే. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవులే, మనోళ్ళే క్రైస్తవులే. బైబిల్లో ఏముందో తెలియదు చాలామందికి. అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలియదు. మెతుషాల ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలీదు. అది ఎక్కడ? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికితే నాకెందుకయ్యా? ముందు నేను బతకాలా? నాకేం కావాలా? డబ్బు కావాలా? ఏం కావాలా చెప్పాలి? ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? ఆయన ఎన్ని సంవత్సరాలు బతికితే నాకెందుకు? ముందు నేను బతకాలా? నాకు డబ్బులు కావాలా? దావీదు ఎన్ని సంవత్సరాలకు అభిషేకించబడ్డాడు?
హలో హలో ఎన్ని సంవత్సరాలకు అభిషేకించబడ్డాడు తెలియదు. మళ్ళీ దేవుని నుంచి అన్నిటికి వచ్చేయాలా? నీ దేవుడి గురించి ఏం తెలుసుకో, నీ దేవుళ్ళో ఎదగో, దేవుళ్ళు ఉన్న అన్నీ నీకు వచ్చేయాలా? హల్లెలూయా. మీకు వచ్చేస్తే 100%. దేవుడి జ్ఞానాలు ఎదుగుతున్నామా? హలో అందరూ పడు హలో, పక్కనే పడు హలో హలో. వచ్చిపోతే ఏం లాభం లేదని చెప్పండి. మందిరంకి వచ్చిపోతే ఏం లాభం లేదు, ప్రజెంట్ పడుతుంది అంతే. నీకు వచ్చింది ఈరోజు ఎవరో సదానంద వచ్చాడా, వచ్చే పరలోకంలో. కానీ ఏం చేశాడు? ఏం చేయలే. ఆరాధించాడా? ఆరాధించలే. పాటలు పాడాడా? పాడలే. ఏం చేశాడు? దెమ్మ సక్కలా కూర్చున్నట్టు వెళ్ళిపోయాడు. మిమ్మల్ని గురించి కాదు, నా గురించి చెప్పుకోండి. నేను సదానంద చెప్పా, మీ గురించి చెప్పట్లే అసలు నేను. యువర్ లైఫ్ స్టైల్ మస్ట్ చేంజ్ వెన్ యూ ఫాలో క్రైస్ట్. క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే నీ ప్రవక్తల్లో మార్పు రావాలి. హల్లెలూయా. అందరూ గట్టిగా క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే, అందరూ క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే కొంచెం కదలాలని చెప్పండి. అందరూ కదలాలని చెప్పండి. కదలాలంటే నిద్రబొమ్మని కాదు, టనమని కాదు, నిద్రబొమ్మని కాదు. ఒక ఆమె అనింది, పాస్టర్ గారు ఇంట్లో అస్సలు నిద్ర రాదు పాస్టర్ గారు. చర్చిలోకి రాగానే ఏమవుతుందంట ఆమెకి? మీరు చాలా మంచోళ్ళు. స్లీపింగ్ క్రిస్టియన్స్ ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ లివింగ్ ఇన్ హిపోక్రసీ. భక్తిలో ఉన్నామనే భ్రమలో ఉన్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకి ఏమొద్దు. వాళ్ళకి ఆశీర్వాదం కావాలా, వాళ్ళకి విడుదల కావాలా, వాళ్ళకి ఏం కావాలా? ఎమ్మటే ఒక్క తనుదనంగానే ఇంట్లో గోల్డ్ పడిపోవాలా, ఒక్క తనుదనంగానే మీరు వచ్చేయాలా, ఫ్రిడ్జ్ వచ్చి అన్నీ వచ్చేయాలా. ఏమొచ్చేయాలా? కానీ ప్రార్థన చేయరు వీళ్ళు. భక్తొద్దు, క్రీస్తులో ఎదిగేది వద్దు. ప్రేమ దేవుని బిడ్డారా, క్రీస్తులో ఎదగకపోతే క్రీస్తులో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ రిసీవ్ గ్రేస్. ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ గ్రేస్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. క్రీస్తులు ఎదిగితే కృప పొందుకుంటావు, క్రీస్తులు ఎదగకపోతే కృప పొందుకోవు. దేవపది వేస్ట్ అయిపోతా ఉంది. గ్రేస్ ఈజ్ గివెన్ వెన్ యూ గ్రో ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదిగే కొద్దీ దేవుడు నీకేమిస్తాడు? కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. కృప విస్తరిస్తుందంటే పాపాన్ని జయిస్తావు. కృప విస్తరిస్తుందంటే రోగం జయిస్తావు. కృప విస్తరిస్తుందంటే ప్రతి దాన్ని జయించాల్సిందే. క్రీస్తునిలో విస్తరిస్తున్నాడు. హల్లెలూయా. 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 క్రీస్తులో ఎదగపోతే అందుకే అన్నాడు, మీరు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించి ఏం చేశారంట? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. హల్లెలూయా. అందుకే రాజ్య నివాసులు అని చెప్పండి. అంటే నువ్వు లోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇంకా నేను ఏం చేశాడు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 6. విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహముతో నీ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి నీ దేహంతో ఎవరు మహిమపరచాలంట? అందరు చెప్పండి. విలువ పెట్టి, గట్టి చెప్పండి. విలువ పెట్టి కొనబడ్డాను కాబట్టి నా దేహముతో నా దేవుని మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? నా దేవుని. హల్లెలూయా. అందప్ప నా దేవుడు అనండి. నీ వస్తువుని ఎలా అంట? నాదే, నేను ఇస్తావా? నీ మెడలో చైన్ ఉందని నేను వచ్చాను అడిగంటే ఏమంట? నాది. ఇస్తావా? ఎందుకు? విలువ పెట్టి కొనుక్కున్న దాన్ని నేను. హల్లెలూయా. దాని విలువ ఏంటో నాకు తెలుసబ్బా. నువ్వేంటి నన్ను అడిగేది? నేను ఎవరా?
లేకపోతే నీ పట్టు చీర ఇచ్చావు అనుకో, రేపు ఎత్తానని చెప్పి అక్క తీసుకుంది. ఎన్ని చెప్తావో, అక్కో పట్టు చీర అక్కదో, 3000 అక్కో, ఇస్త్రీ చేసి రావాలి అక్కో, అక్కో ఆ పట్టు చీర నలగకూడదు అక్కో, జాగ్రత్త అక్కో, ఏడ కూర్చున్న జాగ్రత్త, దానికి ఏమి అంటీ బాక, ఇన్ని చెప్తావు. ఎందుకని? విలువ పెట్టి కొనుక్కున్నావు. అలాగే దేవుడు నిన్ను కూడా విలువ పెట్టి కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, అందమా హల్లెలూయా. ఈరోజు నీ ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు నీ సంబంధివి కాదు, నిన్ను కొనుక్కున్నాడు. నీవు ఆయన సొత్తు. నువ్వు నలుగుతుంటే ఊరుతావు అనుకున్నాడా? బురద పూసుకుంటుంటే ఊరుకుంటావు అనుకున్నావాడా? పాపలు దొరిలాడుతుంటే ఊరుకుంటావు అనుకున్నావా? సరిచేసి నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. దేనికో తెలుసా? నా ద్వారా జీవించడానికి. ఇప్పుడు నా సొత్తు నీవు. ఇప్పుడు నా సొత్తు కాబట్టి నేను ఎలా చెప్తానో అలా జీవించాలా, ఎలా నడవమంటే అలా నడవాలా. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి నేను కొనుక్కున్నా, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నా. కాబట్టి నీకు మేలు చేయటానికి, నేను ఆస్వాదించడానికి, నేను స్వస్థపరచడానికి, నా ప్రకారం నువ్వు జీవించడానికి పిలవబడ్డావు. అప్పుడు నిజమైన క్రైస్తవుడివి. అందరూ పని ఆయన ప్రకారం జీవించాలని. అందరూ పని ఆయన ప్రకారం. ఈ దేహముతో నా దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా. హల్లెలూయా. ఎంతమంది మహిమపరుస్తున్నారు? చేతులు ఎత్తారా? పాటలు పాడతారా? పాటలు పాడుతున్నాడు, అటు ఇటు తిరిగి వస్తుంటారు కాబట్టి ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టు. నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీ శరీరంతో. ప్రభువా, ఈరోజు మందిరకు వచ్చినప్పుడు అనుకోవాలి, ప్రభువా నా దేహముతో నేను నిన్ను మహింపరుస్తా. హల్లెలూయా. I want to worship you, Lord, with all my strength, with all my mind, with all my soul, because you have bought me with your price. నువ్వు విలువ పెట్టి నన్ను కొనుక్కున్నావయ్యా. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి నిన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆ వ్యాధి స్వస్థతగా మారాల్సిందే. నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ప్రతి బలహీనత బలంగా మార్చబడాల్సిందే. అయితే క్రీస్తులో జీవిస్తే ఎల్లప్పుడూ నీకు విజయమే. అందరూ ఎప్పుడు హల్లెలూయా. ఏంటి ఎప్పుడు ఆమేన్? అందప్పుడు ఆమేన్. హల్లెలూయా. We don't live to die. నేను బ్రతికేది చావటానికి కోసం కాదు, నేను బ్రతికేది బ్రతకటానికి, బ్రతికించటానికి. హల్లెలూయా. లోకం అంటది నేను బ్రతికేది సావటానికే, కానీ క్రీస్తుని నమ్మిన వారు అనాలు నేను బ్రతికేది బ్రతికించబడి బ్రతికించడానికి. హల్లెలూయా. లోకం అంటది మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా ఏ రోజు ఒకరోజు ఏమీ లేకుండా ఎక్కడ పోతాం? గొయ్యికి పోతాం. నువ్వు అనాలా, నువ్వు గొయ్యికి పోతాహో, నన్ను గొయ్యిలో నుంచి పైకి లేపాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన పునరుత్థాన శక్తితో నన్ను పైకి లేపాడు. నేను గొయ్యికి పోవటంలా, నేను చావను, బ్రతికి ఆయన కార్యాలు చూపిస్తా. హల్లెలూయా. ఒక ఆయన కడుపులో క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ చెప్పారు కొన్ని దినాల్లో చచ్చిపోతాను. ఇప్పుడు ఆ క్యాన్సర్కి ఆయన ఆత్మహత్యకి పోరాటం జరుగుతూ ఉంది. డాక్టర్ చెప్పారు కడుపులో గడ్డ, ఆ గడ్డ తీస్తేనే చచ్చిపోతాడంట. ఎందుకంటే ఆ గడ్డ లివర్కి ఆనుకొని ఉందంట. అది కానీ కదిలిస్తే ఆ లివర్ కూడా డిస్టర్బ్ అవుతుందంట. సో లివర్ కూడా కట్ చేయాలి, చాలా ప్రాబ్లం అయిపోద్ది, నువ్వు చనిపోతావు. కాబట్టి ఆ గడ్డ అలాగే ఉంటావు, నువ్వు బతికినంతకాలం బతికే వదిలేసేయి. ఈయన 15 సంవత్సరాల నుంచి భక్తిపరుడు. ఎలాంటి జాగ్రత్తగా, చాలా చక్కగా. ఈయన ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడు. ప్రతి ఆదివారము తప్పకుండా మందిరానికి వెళ్ళే మంచి భక్తిపరుడు. వెళ్ళేవాడు, వెనకాల ఎక్కడో కూర్చునేవాడు, పాస్టర్ గారు ఏదో చెప్తా ఉండేవాడు, ఈయన వింటా ఉండేవాడు. ఆమె అనగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు, చేతులు వేపించుకునేవాడు, ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోయాడు. వారం అంతా కూడా
అప్పుడప్పుడు పాటలు వింటా ఉండేవాడు, అప్పుడప్పుడు సినిమా పాటలు వింటా ఉండేవాడు, అప్పుడప్పుడు పాటలు, అప్పుడప్పుడు సినిమా పాటలు, అప్పుడప్పుడు సినిమాలు, అప్పుడప్పుడు నాటికలు, అప్పుడప్పుడు వాక్యాలు, అన్నీ అప్పుడప్పుడు మళ్ళీ ఆదివారం వస్తే తప్పకుండా మందిరంలో కూర్చునేవాడు. ఎంత భక్తిపరుడు అంటే ఇలాంటి భక్తిపరుడు అనుకునేవాళ్ళం మనం. అప్పుడప్పుడు ప్రార్థన. ఏం ప్రార్థన తెలుసా? యేసయ్యా ఈరోజు బయటికి వెళ్తున్నా నాకు కాపాడు ప్రభా, ఆ పని అయిపోవాలి ప్రభా, ఈ పని అయిపోవాలి ప్రభా, ఎంత డబ్బు రావాలి ప్రభా, ఆమేన్. అబ్బా ఎంత మంచి ప్రార్థన పరుడు. మళ్ళీ రాత్రి రాగానే అయ్యా ఈరోజు అంతా చేసిన పాపాలు కడిగేయి, నీ రక్తంతో కడిగేయి, ఏది చూసినా కడిగేయి, ఈ సోపుతో కడిగేయి ఆయన కడిగేస్తాడు, గొప్ప దేవుడే. మళ్ళీ ఆదివారం రాగానే ఎక్కడికి వచ్చేవాడు అయ్యగారు? అలా 15 సంవత్సరాల నుంచి క్రైస్తవుడు ఈయన. అప్పుడప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు కొంచెం వేసుకునేవాడు, ఫ్రెండ్స్ వేస్తున్నారు కాబట్టి. ఏందది? అబ్బా ఏం తెలియనట్టు చూస్తున్నారు మీరు. అప్పుడప్పుడే, అది కూడా అప్పుడప్పుడే, రోజు కూడా కాదు. ఎంత భక్తిపరుడు అంటే ఆదివారం మాత్రం తప్పకుండా ఎక్కడికి వచ్చేవాడు చెప్పండి బాబోయ్. పాస్టర్ గారు అనుకోండి, అయ్యా ఇజ్రాయేల్ అంత గొప్పడు రా బాబోయ్, పేరేమో ఇజ్రాయేల్. ఈయన చూసి నేర్చుకోండి. ప్రతి ఆదివారం మందిరంకి వస్తాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు, అందరిని కలుస్తాడు, అందరితో మాట్లాడతాడు. అసలు ఎంత భక్తిపరుడు. ఇప్పుడు వచ్చింది యుద్ధం ఏంటో తెలుసా? క్యాన్సర్కి ఆయన జీవితానికి. ఎప్పుడు చేయని భక్తి స్టార్ట్ అయింది అయ్యగారికి. ఎప్పుడు చేయని ప్రార్థన. ఎంతసేపు ప్రార్థిస్తున్నా వాళ్ళ ఆవిడకి అర్థం కావట్లేదు. ఏందో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావా? ఇది బావాలి కదే. ఏం బావాలా? అప్పుడు దేవుడి గురించి ఇంకా భక్తి స్టార్ట్ అయింది. యేసయ్యా నువ్వేనా దేవుడు, 15 సంవత్సరాలు వచ్చి నీ దగ్గరికి వస్తున్నా, నువ్వేనా రక్షకుడివి, ఈ క్యాన్సర్ గడ్డని మాయించేసే దేవుడివి, ఎస్సున్నామలో ఒక ఇన్ని రోజులు అడగపోయింది ప్రార్థన. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఈ 15 సంవత్సరాలు నేను ఎలా ఉన్నానో తెలుసా? అప్పుడప్పుడు మందిరికి వచ్చేవాడు అయ్యా, ప్రతి ఆధారం మందిరికి వచ్చేవాడు, కానీ వారం అంతా కూడా దేవుడితో ఉండేవాడిని కాదయ్యా. అయ్యో ఎంతగా చెప్పాడంటే, అయ్యో నేను ఇన్ని రోజులు భక్తి పడు అనుకున్నానే, ఇన్ని రోజులు ప్రార్థన పడు అనుకున్నానే, అసలు రూపం ఇదా? నేను క్రైస్తవుని కాబట్టి మందిరానికి వచ్చేవాడిని, క్రైస్తవుని కాబట్టి ఆ పాటలు 2 వాళ్ళు సపలు కొట్టమన్నప్పుడు సపలు కొట్టండి అన్నప్పుడు 2 సార్లు కొట్టేవాడు అంతే. మళ్ళీ కాసేపు మళ్ళీ నార్మలే. ఏం కొడతాం 10 సప్పట్లో, ఏం కొడతాం 10 పాస్టమ్మ గారు చూస్తున్నా, అప్పుడు గట్టిగా ఓ హల్లెలూయా అని కొడతాం అన్నమాట. ఆ కళ్ళు మూసుకుందంటే అయిపోయా, కలిగతాం, చప్పట్లేవు గెప్పట్లేవు. చేతులు అరిగిపోతాయి. ఇంకా చెప్పండి గట్టిగా, నోరు అరిగిపోద్ది, ఊరి ఎన్ని అరిగిపోతాయో. ఓట్లు వేయటానికి గంటల క్యూలో నుంచుంటావు, డబ్బు కోసం గంటల క్యూలో నుంచుంటావు, ఏటీఎం డబ్బులు వేయడానికి గంటల నుంచుంటావు, బ్యాంకులో గంటల నుంచుంటావు, ఒక 5 నిమిషాలు దేవుని సదువులు నుంచోడానికి కాళ్ళు నొప్పులు. ఏ నొప్పులు? అదే బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే ఎంత పెద్ద క్యూ ఉన్నా, అమ్మా నాకు కొంచెం తీసేయండి అమ్మా డబ్బులా, అప్పుడు కాళ్ళెప్పులు గుర్తురావు. దాన్ని ఏమంటారు తెలుసా? ఆ వ్యక్తి కడుపులో క్యాన్సర్ వచ్చేసింది, ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, ప్రభువా నన్ను కనికరించయ్యా. ఎంత గట్టిగా ఆయన ఇదివరకు ఆదివారం వచ్చాడు. పాస్టర్ గారు ఎక్కడ ప్రార్థన అడుగుచేస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడ ప్రార్థన అడుగుచేస్తాడు. ఎవరో ఇజ్రాయేల్ ఎక్కడ, ఎందుకని? కడుపులో గడ్డ స్వస్థపరచబడాలా. డాక్టర్ చేతులు వచ్చేసారు, ఎట్రా బాబోయ్, అయిపోయింది. కానీ దేవుడు కనికరపూర్ణుడు, దేవుడు ప్రేమస్వరూపి. ఆ గడ్డని లేకుండా చేశాడు యేసయ్య. గట్టి చెప్పండి వేసే ఒకసారి. అప్పుడు తెలిసి వచ్చింది భక్తి అంటే ఏంటో, అప్పుడు తెలిసి వచ్చింది ప్రార్థన అంటే ఏంటో. నేను ప్రార్థన చేస్తే, దేవుళ్ళో జీవిస్తే, ఇదివరకు నామకార్థంగా ఉన్నా, కానీ భక్తిలో జీవిస్తే ఇన్ని మేలు పొందుకుంటానా. అప్పటి నుంచి కుటుంబాన్ని భక్తులు పెంచడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా అన్నప్ప, హల్లెలూయా. అందుకే అన్నాడు, రుచి చూసి నీ దేవుడు ఉత్తముడని తెలుసుకో. ఆమేన్ అన్నాడు. ఇప్పుడు ఆమేన్.
ఆ గట్టి అప్పుడు హల్లెలూయా. మనము చనిపోవటానికి బ్రతకటం లేదు, కానీ మనము జీవించడానికి జీవిస్తున్నాం. అది ఎవరి ద్వారా తెలుసా? క్రీస్తు ద్వారా. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. లుకింగ్ అంటూ జీసస్. క్రీస్తులో జీవించడం అంటే, ఫస్ట్ క్రీస్తులో జీవించడం అంటే ఆయనతో సహవాసము కలిగి ఉండటం. రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. పొద్దున్న లేచిన తర్వాత ప్రార్థన జీవితం లేకుండా నీ దినాన్ని ఆరంభిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తులో జీవించట్లే, నువ్వు లోకంలో జీవిస్తున్నావు. పొద్దున్న లేచిన తర్వాత వాక్యం చదవట్లేదంటే నువ్వు క్రీస్తులో జీవించట్లే, లోకంలో జీవిస్తున్నావు. లోకమంతా సంపాదించుకున్నావు, కానీ క్రీస్తు లేకుండా పోతున్నావు నీ జీవితంలో. ఆ కష్టాలు, ఆ వ్యాధులు, ఆ సమస్యలు దేవుడు తీసివేయటానికి ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. కానీ క్రీస్తులో జీవించినప్పుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, నీకు మేలు చేసే దేవుడిని ఏం చేస్తావు? ప్రతిరోజు కూడా దూరం పెడతానే ఉన్నావు. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే క్రీస్తులో జీవిస్తున్నట్టు, నువ్వు ఆరాధించే వ్యక్తి అయితే, నువ్వు పాటలు పాడే వ్యక్తి అయితే క్రీస్తులో జీవిస్తున్నట్టు. ఎందుకంటే క్రీస్తులో లోకం లేదు, క్రీస్తులో ఔన్నత్యం ఉంది, క్రీస్తులో మహిమ ఉంది, క్రీస్తులో సహవాసం ఉంది, క్రీస్తులో ఎదుగుదల ఉంది, క్రీస్తులో ఆశీర్వాదం ఉంది, క్రీస్తులో ఆశీర్వాదం ఉంది, క్రీస్తులో ఆరోగ్యం ఉంది, క్రీస్తులో ఘనత ఉంది. అందుకని క్రీస్తులో జీవించడం అంటే నీ దేవుడితో మాట్లాడుట, ప్రార్థించుట. ప్రార్థన అంటే యేసయ్య నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అంటాం కాదంట. ప్రార్థన అంటే నువ్వు అనేక డైమెన్షన్స్లోకి, అనేక రెల్మ్స్లోకి దేవుడు నీకు మార్గం తెరుస్తాడంట. హల్లెలూయా. యాక్సింగ్ ఎవ్రీ రెల్మ్ ఆఫ్ గాడ్. నాకు ఇల్లు అయ్యా, మా భర్తను మార్చయ్యా, నా కూతురు మార్చయ్యా, నాకు పెళ్లి చేయయ్యా, నా గర్భం తెరువయ్యా. ఇది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన చేసినప్పుడు పరలోకాన్ని అనుభవిస్తూ పరలోకంలో గవిలోకి, పరలోకంలోకి ఎంటర్ అయ్యి నువ్వు బలవంతంగా నీ ఆశీర్వాదాన్ని లాక్కుంటావు. హల్లెలూయా. బికాస్ ద బ్లెస్సింగ్ బిలాంగ్స్ టు యూ. ఆశీర్వాదం నీకు సంబంధించింది కాబట్టి. పక్కన చెప్పండి, క్రీస్తులో జీవించడం అంటే ప్రతిరోజు ప్రార్థిస్తావు. అందువల్ల క్రీస్తులో జీవించడం అంటే ప్రతిరోజు వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటావు. క్రీస్తులో జీవించడం అంటే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తావు. క్రీస్తులో జీవించడం అంటే ఇంకేం చేస్తావు? ఆరాధించడం మానవు. దట్ ఈస్ లివింగ్ ఇన్ క్రైస్ట్. హ్యావింగ్ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్, కమింగ్ యూనియన్ విత్ గాడ్. దేవునితో ఏకమవటం. వద్దు భక్తి. మీరు ఒక అన్యుని కానీ చూసుకుంటే, ఒక మాంత్రికుడు కానీ చూసుకుంటే, కొన్ని గంటలు ధ్యాసలో, ధ్యానంలో ఉంటాడు, పూజిస్తా. కొన్ని దురాత్మల్ని ఆయన శరీరంలోకి ఆహ్వానించడానికి, ఆయన శరీరంలోకి ఆ మాంత్రికుడు ఆ దురాత్మను ఆహ్వానించుకొని వాటిని కొన్ని గంటలు, కొన్ని రోజులు నిరాహార ఆ యొక్క దీక్షతో వాటి సన్నిధిలో కూర్చొని వాటిని పిలుస్తూ ఉంటాడు, అతని శరీరంలోకి ఆహ్వానించుకుంటూ ఉంటాడు. లోకస్తుడికి తెలుసు దెయ్యాలను ఎలా ఆహ్వానించుకోవాలో, క్రైస్తవుడికి తెలియదు దేవుని ఆత్మను ఎలా ఉపయోగించుకోవాలో. ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తావో నీలో ఉన్న ఆత్మ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తావో నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతిరోజు ఏం చేస్తాడు తెలుసా? జీవింపచేస్తాడు. ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తావో ఆ వ్యాధి స్వస్థగా మార్చబడుతూ ఉంటుంది, ఆ షుగర్ నార్మల్ అవుతూ ఉంటుంది, ఆ బీపీ నార్మల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అంధకార సంబంధమైన అధికారము క్రీస్తులో లేదు కాబట్టి. హల్లెలూయా. అందరూ ఆమేన్. ఏంటి ఆమేన్? అందరూ పడి క్రీస్తుతో ఏకమవ్వు అని చెప్పండి. అందరూ క్రైస్తవుడువా? గట్టిగా చెప్పట్లా. నువ్వు క్రైస్తవుడువా? పక్కన చెప్పండి, నువ్వు క్రైస్తవుడువా? పక్కన చెప్పండి, నువ్వు క్రైస్తవుడువా? అని చెప్పండి. నువ్వు క్రైస్తవుడువా? అయితే క్రీస్తుతో ఏకమవ్వు. కమ్ యూనియన్ విత్ క్రైస్ట్. సో ఈ క్రీస్తులో జీవిస్తే ఏమేమి వస్తాయో మీకు చూపిస్తా. రైట్? ఏమేమి వస్తాయో చూపిస్తా. ఫస్ట్ పాయింట్, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్,
క్రీస్తులో జీవిస్తే, క్రీస్తు యేసులో జీవిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. క్రీస్తులో జీవిస్తే నీకు విమోచన దొరుకుతుంది. అందుకే విమోచన క్రీస్తు యేసులో ఉంది. ఫస్ట్ వన్, ద రిడెంప్షన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు ఎలాంటి పాపివైనా, రిడెంప్షన్ అంటే తిరిగి నీ స్థానాన్ని పొందుకొనుట. ఆదాము ఎక్కడ పడిపోయి ఏ మహిమ కోల్పోయాడో అది ఇవ్వటానికి యేసయ్య, యేసు క్రీస్తు నందు నీకు విమోచన దొరికింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నువ్వు పాపము నుంచి విడిపించబడ్డావు, బంధకాల నుంచి విడిపించబడ్డావు, భారం నుంచి విడిపించబడ్డావు, మరణం నుంచి విడిపించబడ్డావు. నువ్వు క్రీస్తులోకి వచ్చినప్పుడు నీకు విమోచన దొరికింది. అంటే నువ్వు రక్షించబడ్డావు, నీకు తీర్పు తీర్చబడింది. ఏమని? నువ్వు నీతిమంతుడని, నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. క్రీస్తులో జీవిస్తే ప్రతిరోజు నువ్వు ఫర్గ్యూనెస్ పొందుకుంటావు, క్షమాపణ పొందుకుంటావు. హి విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపాలు క్షమిస్తాడు. అది కూడా క్రీస్తులో జీవిస్తే. అందుకే క్రీస్తులో జీవించినప్పుడు ఏం జరుగుతుంది? నీకు విమోచన క్రీస్తు యేసులో ఉంది. అక్కడ చూడండి, క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా. క్రీస్తు యేసు నందలి అంటే క్రీస్తులో జీవించడం ద్వారా, విమోచన ద్వారా మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారంట. హల్లెలూయా. అంటే క్రీస్తులో జీవించబోతే నువ్వు పాపివా, నీతిమంతుడివా? నువ్వు పాపివే. క్రీస్తులో జీవిస్తేనే నీతిమంతురాలు. నువ్వు క్రీస్తులో జీవించకుండా నీతిమంతుణ్ణి, నేను రక్షించబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నువ్వు క్రీస్తులో జీవించకుండా ఐ యామ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ బికాజ్ గ్రేస్ ఈజ్ అవైలబుల్, కృప ఇవ్వబడింది, నేను నీతిమంతుణ్ణి, అది క్రీస్తులో జీవించిన వారికే దొరుకుతుంది, నీకు కాదు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తులో జీవించినప్పుడే ఉచితముగా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ లివ్ క్రైస్ట్, still you are waiting for righteousness. క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. రెడీప్పుడు హల్లెలూయా. అంతప్పుడు నాకు క్రీస్తులో ఉంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నేను నీతిమంతుడినే. ఆమేన్, ఆమేన్. ఏ పాపమును నిలబడించడానికి వీలు లేదు. ఏ సాతాను శక్తి నీ మీద ఏ సాతాను శక్తికి నీ మీద అధికారం ఉండదు. నువ్వు క్రీస్తులో జీవిస్తే, క్రీస్తు యేసు నందుకని నువ్వు జీవిస్తే, ఏ అపవాదికి అన్నాడు బైబిల్లో, శత్రు బలవంతుడి మీద నీకేమిచ్చా? నేను అధికారం ఇచ్చా. ఆ ప్రేతాత్మ నేనేం చేయదు, ఆ చేతబడి నేనేం చేయదు, ఆ చీకటి నేను బ్రదర్ నిమ్మకాయలు మా ఇంట్లో బట్టి, పచ్చిమిరకాయలు బట్టి, ఏ కారం పడిన ఏం కాదు. నీకు యేసయ్య నీలో ఉన్నాడు, యేసులో నువ్వున్నావు కాబట్టి. హల్లెలూయా. శత్రు తంత్ర మంత్రము నీ మీద పని చేయదు నువ్వు క్రీస్తులో జీవిస్తే. అంటే క్రీస్తులో జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా, ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తిగా, ప్రతిరోజు దేవునిలో ఎదిగే వ్యక్తిగా, మందిరానికి వచ్చే వ్యక్తిగా, సావాసంలో పాల్గొంటున్న వ్యక్తివైతే నీ జీవితంలో మార్పు జరగాల్సిందే. రెండవది, క్రీస్తులో జీవిస్తే ఏ శిక్షా విధి లేదు. అందబండి. ఫస్ట్ పాయింట్, క్రీస్తులో జీవిస్తే నీకు విమోచన, ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతావు. రెండోది, క్రీస్తు యేసులో ఉంటే నీకు ఏ శిక్ష లేదు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. రోమన్స్ చాప్టర్ 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి, ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉన్నవారో ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. నో కండమ్నేషన్ టు దెమ్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. అన్నమాట ఏ శిక్ష లేదని చెప్పండి. లేదు, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షించడు. నువ్వు క్రీస్తులో లేకపోతే శిక్ష వస్తుంది ఆటోమేటిక్గా. పక్కన చెప్పండి, నువ్వు క్రీస్తులో లేకపోతే, ప్రార్థన లేకపోతే, సావాసం లేకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? చెక్కిచ్చా.
ఏంచా? శిక్ష. లివింగ్ ఇన్ క్రైస్ట్. లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవిస్తున్నావా? రెండో ప్రశ్న. రెండోది ఏంటంటే, యేసు క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధియో లేదు. అంటే ఒకవేళ శిక్ష వచ్చినా ఆ శిక్ష ఏమైపోద్ది? నీకు మహిమగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ రోగం వచ్చినా ఆ రోగము అనేక మంది రోగాలు పోయేటట్టు దేవుడు నేను మారుస్తాడు. హల్లెలూయా. నీ రోగం పోవటం కాదు, అనేక మందిని స్వస్థపరిచే నేను మార్చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తులో జీవిస్తే శిక్ష విధి లేదు. మూడోది, థర్డ్ వన్, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అదే 8వ అధ్యాయం 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు ఏముందంట? జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉందంట. అంటే క్రీస్తులో జీవిస్తే నువ్వు జీవాన్ని మాత్రమే పొందుకుంటావు. ఒకవేళ క్రీస్తులో జీవించకపోతే ఏమొస్తా? నెక్స్ట్ చదవండి. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి. ఒకవేళ క్రీస్తులో జీవించకపోతే పాపము మరణం యొక్క నియమములు ఏమవుతావు? ఇరుక్కుపోతావు. కానీ క్రీస్తులో జీవిస్తే, క్రీస్తు యేసులో జీవాత్మ యొక్క నియమం నీలో పనిచేస్తుంది. జీవాన్ని ఇచ్చే నియమం నీలో పనిచేస్తుంది. క్రీస్తు యేసులో లేకపోతే నీకేం చేస్తుంది? మరణము పాపం యొక్క నియమం నీలో పనిచేస్తుంది. The law of the spirit of life is in Christ Jesus. క్రీస్తు యేసులో జీవాన్ని ఇచ్చే నియమం ఉంది. అంటే నీకు సమృద్ధి గల జీవాన్ని పొందుకుంటావు. ఏ వ్యాధి నిన్ను తాకలేదు. ఏ మరణం, ఒకవేళ వ్యాధి వచ్చినా, ఒకవేళ పరిమితులు వచ్చినా, ఒకవేళ శరీర రోగాలు వచ్చినా క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఆ రోగాలు, ఆ బలహీనతలు బలముగా మార్చబడాల్సిందే. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉండటం వల్ల. హల్లెలూయా. హల్లెలూయా. అందపడి క్రీస్తు యేసులో జీవాన్ని ఇచ్చే నియమాన్ని నేను పొందుకుంటా క్రీస్తులో జీవిస్తే. ఎవరిలో జీవిస్తే ఇప్పుడు ఎప్పటి క్రీస్తులో జీవించాలంటే ఏం చేయాలా? క్రీస్తులో జీవించాలంటే ఏం చేయాలా? ఇంత వాక్యం చెప్తే క్రీస్తులో జీవించాలంటే ఏం చేయాలా? నెంబర్ 1 ప్రార్థించాలా. నెంబర్ 2 వాక్యం చదవాలా. నెంబర్ 3 అప్పుడప్పుడు మందిరానికి రావాలా, రెగ్యులర్గా మందిరానికి రావాలా. నెంబర్ 4 ఆరాధించాలా. నెంబర్ 5 అందరితో దేవునితో ఏకాత్మ కలిగి సహవాసం కలిగి ఉండాలి. ఈ 5 క్రీస్తులో జీవించడం అంటే. ఒకళ్ళు చెప్పండి, అప్పుడప్పుడు మందిరంకి వస్తే ఏం జరగదని చెప్పండి. నీకు కూడా అప్పుడప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. అప్పుడప్పుడు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పండి. కొన్నిసార్లు దేవుడు కనిపిస్తాడు, ఏడుతుంది పో, ఇచ్చే పో, ఏడుతుంది పో. ఈ బాగా చూడలేకపోతున్నా. ఒక ఆయన అన్నాడు, సొంత భార్య అనింది, దూషించి చావరాదు. ఈరోజు చాలామంది కూడా అంత అవసరం కోసం దేవుడు ఒక్క చిన్న కష్టం వచ్చిందంటే, పదర్ నా గురించి నా పిల్లల కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ఎందుకు బ్రదర్ అంటే అప్పుడు అంటాడు, నాకు లేవు బ్రదర్, సమస్యలు బ్రదర్, అప్పులు బ్రదర్, మరణం బ్రదర్. క్రీస్తులో జీవిస్తున్నావా? లేదు బ్రదర్. అన్నప్పుడు బ్రదర్ అంటే కాదని చెప్పండి. పక్కన చెప్పండి, బ్రదర్ అంటే కాదని చెప్పండి. చెప్పండి గట్టిగా, బ్రదర్ అంటే కాదని చెప్పండి. దైవజనుడా కాదు, యేసయ్యను పట్టుకోవాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావు కనికరపడే దేవుడు కాదు. గాడ్ విల్ నాట్ మూవ్ బై యువర్ ఎమోషన్స్. నో. దేవుడు నీ యొక్క ఎమోషన్స్ బట్టి కదులుతాడు అనుకుంటావా? కాదు. ఆయన భయంకరుడు. ఎంత ప్రేమామయుడు, ఎంత కనికరం గలవాడు. ఆయనలో జీవించేది కూడా అంతే చూస్తాడు. టైం దొరికితే వాట్సాప్, టైం దొరికితే అమెజాను, టైం దొరికితే ప్రైమ్ వీడియో, టైం దొరికితే హాట్ స్టార్, అన్ని స్టార్ చూస్తావు, నీ స్టార్ పోద్ది అసలు.
అందబడి నీ స్టార్ బాగొట్టుకోబాకని చెప్పండి. అందబడి నువ్వు దేవుళ్ళో, అందరికీ చెప్పండి, వెనకాల కూడా, నువ్వు దేవుళ్ళో రియల్ స్టార్వి, అసలు ఆ స్టార్ బాగొట్టుకోబాకని చెప్పండి. అన్ని స్టార్లు చూస్తావు, అబ్బా ఈ స్టార్ సూపర్ స్టార్, ఈ స్టార్ ఆ స్టార్, ఈ స్టార్ పవర్ స్టార్, ఈ స్టార్ ఆ స్టార్, కానీ నువ్వు పరలోక స్టార్వి. హల్లెలూయా. అసలు ఆ స్టార్ బాగొట్టుకోబాక నువ్వు. అందపండి, దేవుడు నిన్ను నక్షత్రాలు వలె చేస్తాడన్నాడు. హల్లెలూయా. అందపడి ఆమేన్. అందపడి నువ్వు దేవుళ్ళలో జ్యోతివి అని చెప్పండి. అందపడి నువ్వు జ్యోతివి అని చెప్పండి. అది ఆరిపోకుండా చూసుకో. కొంతమందికి చాలామంది క్రైస్తవులతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంత అప్డేట్స్ ఉంటాయి అంటే, ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అయింది, ఎప్పుడు గెలిచింది, మొత్తం టకటగా చెప్పేస్తారు. ఓ అమ్మ, నేను అన్న వాక్యాలు చెప్పు ఆయన అంటే పాచగా తెలియదు. ఎంత అప్డేట్ ఉంటుందంటే వాళ్ళకి. కొంతమందికి రాజకీయాలు అప్డేట్ ఉంటారు. ఏ రాష్ట్రానికి ఏ మంత్రి, ఏ రాష్ట్రానికి ఏ సీఎం, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. అబ్బా, వాళ్ళందరూ అంటారు వీడు చూసి నేర్చుకో, జనరల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువగా ఉందో. అంటే దేవుడి నాలెడ్జ్ మాత్రం ఏంటి? 0. జీకే కాదు నీకు కావాల్సింది. అందపండి, జీకే ఎంత ఉన్నా, గట్టిగా పడి జీకే ఎంత ఉన్నా, లోక జ్ఞానం ఎంత ఉన్నా, నీ దేవుడు లేకపోతే 0. పక్క చెప్పండి, 0. నువ్వు ఐపీఎస్ అయినా, గట్టిగా చెప్పండి, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా. ఓరే మీకు వెనకాల చెప్పట్లే, వాయిస్ లేవా? హలో, మాట్లాడుతున్నానా? వినపడుతుందా? చెప్పండి. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంజనీర్ అయినా, 100 ఆపరేషన్లు చేసినా, డాక్టర్ అయినా, యేసు లేకపోతే 0. అది పెద్ద గుడ్డు 0. పాట ఉంది, ఆ పాటలో చెప్తున్నా నేను. హల్లెలూయా. చిన్నప్పుడు నేర్పించారు. నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, యేసు లేకపోతే గుడ్డు 0. అది ఎట్లా తిప్పుతా చెప్పాలన్నమాట. నువ్వు డబ్బు ఎంత సంపాదించినా క్రీస్తు లేకపోతే 0. నీ దగ్గర పెద్ద బంగ్లా ఉన్నా, నీ దగ్గర గోల్డ్ ఉన్నా, వెండి ఉన్నా, క్రీస్తు లేకపోతే అది పెద్ద గుడ్డు. నా ప్రశ్న ఒకటే, క్రీస్తులో జీవిస్తున్నావా? ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టే చూడలేదక్క, వాట్సాప్ స్టేటస్ పెట్టే చూడలేదమ్మా. ఏసఐ పెడతాడు నీకు స్టేటస్ చూడు, ఏసఐ స్టేటస్ చూడు. హల్లెలూయా. అందపా హల్లెలూయా. నిన్న ఊటీ వెళ్ళా, మన కొడైకెనాల్ వెళ్ళా, రేపు నరకానికి పోతా. అందరూ చూడాలి ఎంత ఆతృత ఉంటుందో మనకి కదా. అందుకే వాట్సాప్ స్టేటస్ పెట్టంగానే దాన్ని రోజు 50 సార్లు చూస్తాం, ఎంతమంది చూసారని. ఈ అక్క చూసిందా, ఆ చెల్లెమ్మ చూసిందా, వాడు చూసాడా, వాడు తెలియాలా, దేవుడు అన్న ఎలా చేశాడు తెలియాలా. అలే తెలియాల్సింది నీకు తెలియాలా, నీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది కావాలి చెల్లెమ్మ, అది కావాలి అక్క అని చెప్పండి గట్టిగా. వాట్సాప్ పెట్టా చూడలేదక్క, సినిమా పాటలు షేర్ చేస్తారు. మీరు చాలా మంచోళ్ళు, అసలు మీరు అస్సలు షేర్ చేయరు, అన్నీ పెడతారు. కానీ దేవుడు మాత్రం అబ్బే నా స్ప్రెడ్ చేయరు, కామెంట్ ఉండదు, ఏముండదు. ఎందుకని? నేను క్రైస్తవుడని తెలిసిపోతాను వాళ్ళకి. అమ్మా వద్దు, సీక్రెట్ బిలీవర్ నేను. నీ దేవుడి గురించి నువ్వు బాహాటంగా చెప్పే సందర్భాలు వచ్చినప్పుడు బాహాటంగా చెప్పతే నువ్వు ఏం చేస్తున్నావు? నీ దేవుడి యొక్క అభిషేకాన్ని ఆపేస్తున్నావు. నువ్వు బాహాటంగా చెప్పినప్పుడు నీ దేవుడు నిన్ను బాహాటంగా కనపరుస్తాడు. హల్లెలూయా. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడిని. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్రైస్తవుడు అంటానికి దేవుడిని ఎక్కువగా ప్రార్థన వాక్యంలో లేనప్పుడు
దేవుడితో లేనప్పుడు ఆ క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గుపడేవాడిని నేను. ఎందుకు తెలుసా? ఎక్కడ నన్ను తక్కువ చూస్తారని చెప్పేవాడిని కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క విలువ తెలుసుకున్నానో మా కాలేజ్ మొత్తం మారు మోగేది. గురువారం వచ్చిందా, వీళ్ళకి యూత్ క్యాంప్ ఉంటుంది, సదానంద గారు ఆడికి వెళ్ళిపోతాడు. I was running youth camp when I'm in engineering. ఒక్కొక్కరు అడుగుతా, బ్రదర్ రండి బైబిల్ స్టడీకి వస్తారా? అలా పిలుచుకొని వెళ్ళేవాళ్ళం మేము. అందరూ కూడా గ్యాదర్ అయ్యి బైబిల్ స్టడీ చేసేవాళ్ళం, మనం పాటలు పాడేవాళ్ళం. ఇఫ్ యు డోంట్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడి జ్ఞానం ఎదగపోతున్నావు అనుకో, అది నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. అది నీకేం తీసుకొస్తుంది? హఠాత్తు నాశనం తీసుకొస్తుంది. నాలుగోది, లెట్ మీ షో సంథింగ్. నాలుగోది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా. అందరూ బ్రతుకుట క్రీస్తే. అందరూ బ్రతుకుట క్రీస్తే. అంటే క్రీస్తులో జీవిస్తే బ్రతికించబడతావు, క్రీస్తు లేకపోతే చావే. చూడండి, క్రీస్తులో జీవించడం వల్ల ఎన్నో, క్రీస్తులో జీవించడంలో విమోచన, ఉచితంగా నీతిమంతులుగా తెచ్చబడతాం. క్రీస్తులో జీవించడం వల్ల ఏ శిక్ష నీకు విధి లేదు. క్రీస్తులో జీవించడం వల్ల ఆత్మ యొక్క నియమం పనిచేస్తుంది. నాలుగవది, క్రీస్తులో జీవించడం వల్ల నువ్వు ప్రతిరోజు బ్రతికించబడతావు. హల్లెలూయా. ఇన్ క్రైస్ట్ యూ షల్ ఆల్ బి మేడ్ అలైవ్. అందరూ ఎవరైతే క్రీస్తులో జీవిస్తారో వారందరూ బ్రతికించబడతారంట. హల్లెలూయా. కులం లేదు, మతం లేదు, భేదం లేదు. ఐదవది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 1 verse 20. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే. అంటే వాగ్దానాలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులో ఎవరు జీవిస్తారో వారందరూ ఏం పొందుకుంటారు? వాగ్దానాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఆశీర్వాదం అనే వాగ్దానం పొందుకుంటావు క్రీస్తులో జీవిస్తే. స్వస్థత అనే వాగ్దానం పొందుకుంటావు క్రీస్తులో జీవిస్తే. మహిమ అనే వాగ్దానము, ఘనత అవన్నీ ఎప్పుడు పొందుకుంటావు? క్రీస్తులో జీవించడం ద్వారా. ప్రతి వాగ్దానము క్రీస్తునందు అవును, ఆమేన్. అందరూ క్రీస్తులోనే, గట్టిగా చెప్పండి అందరూ, క్రీస్తులోనే ఉంటే వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి. క్రీస్తులో జీవించకుండా యేసయ్యనని బ్లెస్ బాగా బ్లెస్ చేస్తాడు. Those who live in Christ, they will be blessed in all things. Next point. 6వ పాయింట్. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. క్రీస్తులో నిలిచి ఉంటే నువ్వు స్థిరపరచబడి అభిషేకించబడతావు. యు విల్ బి స్టెబిలైజ్డ్ విత్ యు ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మమ్మల్ని మీతో స్థిరపరచు. అంటే స్థిరత్వం కావాలంటే అది క్రీస్తులోనే ఉంది. నెక్స్ట్ పాయింట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎంతమందికి జయం చూడాలనుకున్నారు? నాకు జయం కావాలి, కొన్ని వాటిలో నాకు జయం కావాలి అన్నవారి చేతులు పైకెత్తండి. మీకు జయం కావాలంటే ఏం కావాలో చూపిస్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న. ఎప్పుడైతే నీలోకి వచ్చిన క్రీస్తు జ్ఞానము అనేక మందికి చూపిస్తూ క్రీస్తులో జీవిస్తావో నువ్వు జయించే వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. అన్నప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తులో మనలను జయించేలాగా చేస్తుందంట. క్రీస్తులో జీవించడం వల్ల ఎల్లప్పుడూ ఏం చేస్తావు? జయిస్తావు. వ్యాధిని జయిస్తావు, మరణాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు. క్రీస్తులో జీవించడం వల్ల విజయోత్సాహంతో నీ దేవుని ఊరేగిస్తావు అంట నువ్వు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. 8వ పాయింట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
17 వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. కాగా ఆ. ఎవడైనను ఆ. క్రీస్తు నందున్న ఎడల అందరూ చెప్పండి, క్రీస్తునందు ఎనడల వాడు నూతన సృష్టి. వాడు నూతన జీవి. హల్లెలూయా. అందపండి, క్రీస్తునందు ఉంటేనే, గట్టిగా చెప్పండి, క్రీస్తునందు ఉంటేనే నీవు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటేనే, అందపండి, క్రీస్తునందు జీవిస్తే ఎల్లప్పుడూ విజయమే. క్రీస్తునందు జీవిస్తే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఆమేన్, ఆమేన్, ఇప్పుడు ఆమేన్. 9వ పాయింట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఆ, అత్యధికమైన ఆ. తన కృపా మహదైశ్వర్యమును ఆ. రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము ఆ. క్రీస్తు యేసునందు ఆ. మనలను ఆ. ఆయనతో కూడా లేపి ఆ. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసులో మనలను పరలోక ప్రదేశంలో కూర్చుండబెడతానికి క్రీస్తులో జీవించమంటున్నాడు. యు ఆర్ సీటెడ్ ఇన్ అవెన్లీ ప్లేసెస్ ఇఫ్ యు లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించినట్లయితే నువ్వు పరలోక సంబంధమైన సింహాసనం మీద కూర్చుండబెట్టబడి ఉన్నావు. ఆల్రెడీ యు ఆర్ సీటెడ్ ఇన్ ద అవెన్లీ ప్లేసెస్ బికాస్ వెన్ యు లివ్ ఇన్ క్రైస్ట్. 10వ పాయింట్, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. ముగిచేస్తున్నా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు ఆ. మీరందరూ విశ్వాసము వలన ఆ. దేవుని కుమారులై ఉన్నారు. అందరు చెప్పండి, యేసుక్రీస్తునందు. గట్టి చెప్పట్ల, యేసుక్రీస్తునందు అందరూ దేవుని పిల్లలు. ఎక్కడ? క్రీస్తు యేసునందు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తులో ఎవరు జీవిస్తారు? ఆయన పిల్లలు జీవిస్తారు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. లాస్ట్ది, నువ్వు క్రీస్తులో జీవించడం వల్ల దేవుని దగ్గర నుంచి బహుమతులు పొందుకుంటావంట. నువ్వు క్రీస్తులో జీవించడం వల్ల దేవుని దగ్గర నుంచి రివార్డు పొందుకుంటావంట. నీ పరుగుని ఓపికతో పరిగెత్తున్నావు అనుకో, ఆయన బహుమానాలు ఇస్తాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును, చూడండి, నీ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు యొక్క బహుమతి పొందటానికి గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలంట. హల్లెలూయా. ఆయన నీకు బహుమతిని ఇచ్చే దేవుడు. ఆమేన్. నీ పిలుపుకి బహుమతి ఇచ్చే దేవుడు ఆయన. అందుకే క్రీస్తులో జీవించమంటున్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి, క్రీస్తు యేసులో జీవిస్తే నీకు విమోచన, ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతావు. రెండవది, క్రీస్తు యేసునందు జీవిస్తే ఏ శిక్ష విధి లేదు. మూడవది, క్రీస్తు యేసులో జీవం ఇచ్చే నియమం పనిచేస్తుంది. నాలుగవది, క్రీస్తు యేసులో జీవిస్తే నువ్వు బ్రతికించబడతావు. ఐదవది, క్రీస్తు యేసులో జీవిస్తే వాగ్దానాలన్నీ నీకు వర్తిస్తాయి, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. ఆరోది, క్రీస్తు యేసులో జీవిస్తే నువ్వు స్థిరపరచబడతావు. ఏడవది, క్రీస్తు యేసులో జీవిస్తే నువ్వు ప్రతిరోజు జయిస్తావు. ఎనిమిదవది, క్రీస్తు యేసులో జీవిస్తే క్రొత్త మనిషిగా కనబడతావు. తొమ్మిదవది, క్రీస్తు యేసులో జీవిస్తే పరలోక సంబంధమైనటువంటి పరలోకంలో కూర్చుండబెట్టబడతావు. పదవది, క్రీస్తు యేసులో జీవిస్తే విశ్వాసం ద్వారా దేవుని పిల్లలుగా మార్చబడతారు. క్రీస్తు యేసులో జీవిస్తే నీ పిలుపునకు తగినటువంటి బహుమానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఇన్ని ఉన్నాయి క్రీస్తులో జీవిస్తే. అందుకే రోజు ప్రార్థన చేయి. రోజు వాక్యం లేదు, రోజు ప్రార్థన లేకుండా నీ జీవితాన్ని స్టార్ట్ చేయబాక, నీ రోజును స్టార్ట్ చేయబాక. ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తూ ఉంటావో ఆ త్రాగుడి నుంచి విడిపించబడతావు, ఆ బంధకాల నుంచి విడిపించబడతావు, పాపము నుంచి విడిపించబడతావు, బలహీనత నుంచి విడిపించబడతావు. క్రీస్తులో జీవించే కొద్దీ ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయాలి. అందుకే నీ లొకేషన్ చేంజ్ అయింది అంటే నువ్వు క్రీస్తు ద్వారా జీవించడానికి. దేవుడితో ఏకమవు.
దేవుని యొక్క ముఖదర్శనం కింద కూర్చొనయ్యా, ఈరోజు నేనేమై ఉన్నానో అది నీ కృపయే ప్రభువా. నీ భాషను మార్చుకో, నీ క్రియల్ని మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ బలహీనతలు బలంగా మార్చుకో. అయితే క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా, అందరం హల్లెలూయా, అందరం హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నా, క్రీస్తు యేసులో జీవించాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం చదవాలి, ఇంకా గట్టిగా చెప్పండి. ఊరే చెప్పిందంతా చెప్పిన తర్వాత మీరు అంటారు, నాకు ఎట్లా ఉంటుంది తెలుసా? దేవుని విషయాలు కొంచెం గట్టిగా చెప్పాలా. అదే కోపం వస్తే ఏం చేస్తారు? రే అంటావా లేదా? అట్లా అరవాలి. ఇప్పుడు సాతాను రే సాతానా, నేను తెలుసుకున్నా ఈరోజు క్రీస్తులో జీవించడం అంటే ఏంటో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రీస్తులో జీవించడం అంటే ఏం చేయాలా? ప్రార్థన, వాక్యం, సావాసం, దేవునితో ఏకమవ్వాలి, ఆరాధించాలి. దేవుళ్ళో జీవించకపోవటం, క్రీస్తులో జీవించకపోవడం అంటే ఏంటో తెలుసా? మందిరం ఎక్కొట్టాలి, దేవుని దగ్గరికి రాకూడదు, బైబిల్ చదవకూడదు, ప్రార్థన చేయకూడదు. అసలు వీళ్ళందరూ ఎవరు? సాతాను సంబంధులు. అందరూ చెప్పండి, సాతాను సంబంధిని కాదు నేను. అందప్పుడు ఏయ్ గట్టి చెప్పండి, ఏయ్ నేను సాతాను సంబంధిని కాదా? అరే గట్టి చెప్పండి బాబాయ్, ఏయ్ ఓయ్ నేను సాతాను సంబంధిని కాదు, నేను దేవుడు సంబంధిని. హల్లెలూయా. అందుకే ఆరాధనకు వస్తా. ఎప్పుడు వస్తా? ఎప్పుడు వస్తున్నా? సినిమాకి వెళ్తే పేర్లు పడకముందే ఎంత కూడా మిస్ కాకూడదు. ఇంకో మంది ఉంటారు, అన్నీ అయిపోయి పేర్లు పడతారు కూడా ఇటు చూస్తూ ఉంటారు, అయిపోయిందిరా బాబు ఇలా. అబ్బే, లోకం మీద ఉండే ఆశ దేవుణ్ణిలో నీకు పేర్లు వేసేది కూడా దేవుడే. హల్లెలూయా. ఆ పరలోకంలో ఒక కొత్త పేరు నువ్వు సంపాదించుకుందువు గాక. అన్నప్పుడు ఆమేన్. అన్నప్పుడు నాకు ఒక కొత్త పేరు ఉందని చెప్పండి, ఆ పేరు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదివరకు నేను క్రికెట్ చూసేవాడిని. క్రికెట్లో నన్ను ఏమనేవాళ్ళు తెలుసా? జూనియర్ టెండూల్కర్ అనేవాళ్ళు. అంత బాగా ఆడాను క్రికెట్ నేను. ఇప్పుడంటే లావ్ అయిపోయాను, కానీ ఫాస్ట్ బౌలింగ్ వేస్తా, లెగ్ స్పిన్ వేస్తా, ఆఫ్ స్పిన్ వేస్తా, అన్నిట్లో నేను తిట్టా. బ్యాటింగ్ ఆడితే ఫస్ట్ ఓపెనర్. నేను ఆడుతూ స్టార్ట్ చేస్తే నేను అవుట్ చేయడానికి తల 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 కింద కాలు పైకి పెట్టేవాళ్ళు. అంత బాగా ఆడాను. ఇంటర్మీడియట్లో రంజీ ట్రోఫీలో కూడా ఆడాను. అబ్బాయి అవన్నీ వేస్ట్ అని తెలుసు నాకు. అందరు డబ్బు లేదు పైకి వెళ్ళటానికి, ఏం లేదు. లేకపోతే ఈరోజు ఏ నేషనల్ ప్లేయర్నో ఏదో అయ్యేవాడిని, భారతదేశంలోకి వచ్చేవాడో తెలియదు. కానీ అలాంటి పిచ్చి నాకు. ఒక్క ఓవర్ మిస్ అయ్యేవాడు కాదు. అడ్వర్టైజ్మెంట్ వస్తున్నా ఎవడన్నా కదిలిచ్చాడు, అయిపోయినట్టు నా చేతులు అట్టే. మ్యాచ్ అయిపోయింది దాకా నోట్లోకి పోతా ఉండేది. అన్న మధ్యలో రే కొట్టుకుపోయారా, నేను బాను పో. ఇంట్లో డైరెక్ట్ చెప్పాడు మా అమ్మకు తెలుసు, వీడు క్రికెట్ వస్తున్నాడంటే వీడి చేత ముందుగానే తెప్పించుకోవాలా. క్రికెట్ అయిందాకా 50 ఓవర్లు అయిపోయిందాకా, 1 డే అయిపోయిందాకా అస్సలు గదిలేవాడు. నాకు ఎంత పిచ్చి అంటే, ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ పెట్టుకొని క్రికెట్ చూడటానికి ఇంట్లో గొడవ చేసి క్రికెట్ చూడటానికి పరిగెత్తాను నేను. అంత పిచ్చి. ఇంకోటి తెలుసా, మీలాగా నేను కూడా మందిరం దొంగ, అబద్ధాలు చెప్పటంలో తిట్ట. మీరు చాలా మంచోళ్ళు. ఏం చెప్తే తెలుసా, చర్చికి పోతున్నావు అంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడాలి. మా అమ్మలు ఎప్పుడు వస్తారు, మా అమ్మగారు మా నాన్నగారు ఏ టైంకి చర్చికి వెళ్తారో, ఏ టైంకి తిరిగి వస్తారో టైం బాగా తెలుసు నాకు. అప్పటికప్పుడు జ్వరం వచ్చేసేది నాకు. మందిరం దొంగ. సండే వచ్చిందా దొరికేది ఒక్కరోజు, వారం అంతా పుస్తకాలని సాగు కొడతారు. దొరికేది ఒక్కరోజు. ఈ ఒక్కరోజు కూడా పొద్దునెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకు మందిరంలో కూర్చోలేపా.
ఓడిపోతాడా? జ్వరం వచ్చేది సంకలో ఉల్లిపాయలు పెట్టుకుని, నీకు తెలియదు రకరకాలు చేసేవాడు నేను. చాలామందికి తెలుసు సంకలో ఉల్లిపాయలు పెట్టుకుని ఏమవుతుందో. ఆ ఒళ్ళు వేడెక్కిందాక సంకలో ఉల్లిపాయ ఉండేది, వేడెక్కింగా దుప్పటి కప్పుకున్నాడు కదా, వదిలేసేవాడు ఉల్లిపాయ లోపల కింద పడిపోయింది. వాళ్ళు ఇంకేం కనపడే కాదు, ఒమ్మడి కాలిపోతుంది, టాబ్లెట్ వేసుకోరా అని చెప్పాడు. అమ్మ వేసుకుంటా. వాళ్ళు అలా బాగా జ్వరం ఎట్టిపోయి తెలీదు, దుప్పటి ఇసిరి కొట్టి బ్యాట్ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ జాగ్రత్తగా ఎంత మంచి నటుండంటే నేను చెప్తాను చూడండి. వాళ్ళు 2:30 గంటలుగా చర్చి నుంచి వస్తున్నారంటే ఇక్కడ తలుపులు తీసి కావాలని వాళ్ళు ఎదురుగా పడుకొని అబ్బా అయ్యా అని జండు బాగా ఇంత పూసుకునేవాడు మహాన. ఈ నాటకం అంతా దేనికోసం చెప్పండి బాబు? నాటకాల కంటే మీకంటే గొప్ప నటుడు నేను, కానీ నా యేసయ్య దగ్గర కాదు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎందుకు రాలేదమ్మా, నాకు నడు నొప్పి వచ్చింది, తల నొప్పి వచ్చింది, ముడ్డు నొప్పి వచ్చింది, నా కాళ్ళు నొప్పి వచ్చింది. క్రీస్తులో జీవిస్తే నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇట్టన్నాడు పాస్టర్ గారు, ఉన్నట్టు నాకు సిగ్గులేదు. హల్లెలూయా, నా యేసయ్య సిగ్గు లేకుండా చచ్చిపోయాడు నాకు. ఆమేన్. నేను యేసయ్య విషయంలో కాంప్రమైజ్ అవ్వను. పక్కన చెప్పండి, మన పాస్టర్ గారు యేసయ్య విషయంలో కాంప్రమైజ్ అవ్వడని చెప్పండి. ఎవరి దగ్గర చెప్పినా, ఒకవేళ నా దగ్గర చెప్పినా ఒక ఆయన దగ్గర తప్పించుకోవాలి. ఎవరైనా విలువ పెట్టి కొనుక్కున్నాడే యేసయ్య. అదే తలనొప్పి ఉంటే పెళ్ళికెళ్ళవా? మీ సొంత వాళ్ళ పెళ్ళి అయితే అదే తలనొప్పి ఉంటే ₹1,00,000 ఇస్తారు. వెళ్ళి ఉంచా ఒక కిలో. దేవుని మందిరకు వస్తే సాకులు. అబ్బాయి ఈయన నా చెవులు తుప్పు పట్టిపోయింది. ఇప్పుడు తుప్పు వదలగొడుతున్నాం యేసునామములో. హల్లెలూయా, అందరూ హల్లెలూయా, అందరప్పుడు ఆమేన్, అందరప్పుడు ఆమేన్. ఒకవేళ నీకు రోగం ఉన్నా, తలనొప్పి ఉన్నా, దేవుని సన్నిధికి నడవలేకపోయినా దేక్కుంటే ఆయన మందిరానికి రా, దేవుడిని స్వస్థపరుస్తాడు యేసునామములో. ఆయన పేరు యెహోవా రాఫా. ఏం పేరు ఆయన పేరు? అందరప్పుడు ఏం పేరు ఆయన పేరు? ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. నీకు తెలీదు ఎన్ని వింటా నీ సోల్తో బాబోయ్. నా ప్లేస్లో కానీ మీరుంటే ఎన్ని వింటామో, ఎన్ని అబద్ధాలు వింటామో. వాళ్ళు దేవుని ఎదుటి చెప్తున్నారని కూడా గ్రహించలేరు జనాలు. నో, డోంట్ లై బిఫోర్ గాడ్. డోంట్ లై. దేవుని ఎదుట అబద్ధం ఆడొద్దు, అది చాలా డేంజర్. ఎన్ని ఉన్నా క్రీస్తులో జీవించడం మటుకి మర్చిపోబాక. హల్లెలూయా. అన్నప్పుడు ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా, అన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నీ యొక్క సాక్ష్యము క్రీస్తులో జీవించటంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అప్పుడు హల్లెలూయా? అందుకే మన అనవసరం అప్పుడు అడుగుతూ ఉంటారు, రే బైబిల్ చదివారా, ప్రార్థన చేశారా, అలిసిపోయానన్నా, నైట్ షిఫ్ట్ చేయొచ్చన్నా, ఒళ్ళెప్పులు ఉందన్నా. ఎన్నున్నా ఆయన సన్నిధిలోకి రాగాల్ని ఆయన సంపూర్ణంగా బాగుపరిచి ఇంకా ఆరాధించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఇన్నిసార్లు బలహీనతలోకి వచ్చి మందిరంలోకి వచ్చి మైక్ పట్టుకున్న తర్వాత వాక్యం చెప్పడానికి ఎంతో ఓపిక లేకపోయినా ఇన్నిసార్లు చెప్పగలను. ఆ నిమిషంలో దేవుడు స్వస్థపరిచాడు దేవుడు. హల్లెలూయా. నేను కూడా నాకు తలనొప్పి ఉంది, ఈరోజు వాక్యం చెప్పడానికి రానంటే ఎలా ఉంటుంది నీకు? ఆరాధించడానికి నీకు కాలు నొప్పులున్న లేచి నుంచొని మోకరించి ఆయన చేతులు ఆరాధిస్తుంటే ఆరాధిస్తున్నప్పుడు ఆ నొప్పులు వెళ్ళిపోతాయి. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. కొంతమంది ఈ రీసెంట్గా వచ్చారు, ఒక ఆమె వచ్చేది వాళ్ళు లేటుగా 8 గంటలకు వస్తారు, 11:30కి వస్తారు. రైట్, మీరు కొంతమంది 11:30కి వస్తారు. అప్పుడు టైం చూసుకుంటూ ఉంటారు. మధ్యలో పాస్టర్ గారు మీ దగ్గరికి రావాలనుకుంటా కానీ ఎక్కువ టైం అయిపోతుంది పాస్టర్ గారు. అమ్మ నువ్వు వచ్చేది ఎప్పుడమ్మా? 11:30 గంటలకి. ఎన్ని గంటలకి అయిపోతామ్మా? 1 గంటకి. ఎందుకంటే పాస్టర్ గారు బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది. ఆ షుగర్ బీపీ తీసేసి దేవుని సన్నిధిలో కూర్చుంటే షుగర్ బీపీగా గుర్తు రావాల్సింది. ఆయన సన్నిధి గుర్తొస్తే ఆ బీపీ షుగర్ స్వస్థపరుస్తాడు యేసయ్య. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అందప్పుడు షుగర్ అయినా, అందప్పుడు ఏ గర్ర అయినా, షుగర్ అయినా, బీపీ అయినా,
అది ఏ గర్ర అయినా ఏసై వస్తే ఆ గర్ర ఖాళీ చేయాల్సిందే. హల్లెలూయా. ఎంతమందికి గ్రహిస్తున్నారు నేను చెప్పేది ఈరోజు? డోంట్ లై బిఫోర్ గాడ్. నో. ప్రార్థన చేయడానికి దేవుని దగ్గర రావడానికి అబద్ధాలు చెప్పాక, సిల్లీ రీజన్స్ చెప్పాక, దేవుడు దాన్ని కూడా గమనంలో పెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఇటు హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు లెక్క పెట్టదు అని చెప్పాడు. దావీదు వెళ్ళి ఇశ్రాయేలు లెక్క పెట్టాడు. దేవుడు మండిపోయింది. నేను లెక్క పెట్టదు అంటే నువ్వు లెక్క పెడతావా? సిల్లి. కానీ దేవుడి దృష్టిలో అది చాలా భయంకరమైంది. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? క్రీస్తులో జీవిస్తే ఎల్లప్పుడూ నీకు విజయమే. హల్లెలూయా. ఒకవేళ వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నీ దగ్గర ఏమీ లేదా, అందరూ నేను చులకనగా చూస్తున్నారా, అందరూ నేను తక్కువగా చూస్తున్నారా, అయితే నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావా, ఉపవాసం ఉంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ఒక్కరోజు ఆ కోల్పోయిన ప్రతి రోజుని గుర్తుపెట్టుకొని దేవుడు ఒక్కరోజు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు అందరికి దిమ్మ తిరుగుద్ది. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, యువర్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ పీరియడ్. దేవుళ్ళు వేచి ఉండేది వేస్టింగ్ కాదు. నా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నా, నువ్వు నా సొత్తు. నీ దేహంతో నన్ను మయంపరచు, నీ డబ్బుతో నన్ను మయంపరచు, నీ సమయంతో నన్ను మయంపరచు. నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నా. నువ్వు నా సొత్తు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఇంకా ప్రార్థనలోకి వెళ్ళు, ఇంకా భక్తిలోకి వెళ్ళు, ఇంకా క్రీస్తులోకి వెళ్ళు, ఇంకా వాక్యం చదువు, ఇంకా దేవునితో సహవాసం చేయి. ఎందుకో తెలుసా? నిన్ను కనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నేను అభివృద్ధి చేయటానికి, నేను ఉన్నత స్థానంలో పెంచుకెళ్ళటానికి, నేను అన్ని విషయాల్లో వర్తింపజేసి నేను విమోచించి నిన్ను కనపరచడానికి దేవుడు క్రీస్తులో జీవించమంటున్నాడు. అట్టి జీవితం నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకో అందరం కూడా. అందరూ లేచి నుంచుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.